మచిలీపట్నం హౌసింగ్ సెంటర్ రింగ్ రోడ్ జంక్షన్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని కాదని వాజ్పేయి గారి విగ్రహాన్ని పెట్టాలని బీజేపీ వాళ్ళు ట్రై చేశారు. దీని మీద టీడీపీ బీజేపీ మధ్య ఒక ఫైట్ నెలకొన్నదన్నమాట. లేకపోతే ఈ విషయంలో వ్యక్తిగతంగా కూడా నా అభిప్రాయం చెప్తాను. ఎప్పుడో 2014-19 మధ్యలోనే ఇది ఎన్టీఆర్ సర్కిల్ అని ఒక రిజల్యూషన్ కూడా పాస్ చేసి అది ఎన్టీఆర్ సర్కిల్గానే పిలుస్తూ అక్కడ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత ఇప్పుడు శత జయంతి ఉత్సవాలు మరో పేరుతో వాజ్పేయి గారి విగ్రహాన్ని తీసుకురావడం ఏంటి? బీజేపీ హవా ఎంతైనా ఉండొచ్చు. వాజ్పేయి గారి విగ్రహం ఇంకో చోట పెట్టుకోండి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇక్కడే పెట్టాలనేదేంటి? శంకుస్థాపనకి రావడంతో వెంటనే టీడీపీ కార్యకర్తలు కూడా ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించేందుకు ప్రయత్నించారట. అలా రెండు పార్టీల మధ్య ఇక్కడ మచిలీపట్నం వరకు ఇంతవరకు ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. నేను చెప్తున్నాను కదా, ఈ ఉత్తరాది నాయకుల ప్రాబల్యం ఏందయ్యా? మా పివి నరసింహరావు గారి పేరు ఎన్టీఆర్ గారి విగ్రహం ఎక్కడన్నా పెట్టండి. ఉత్తరప్రదేశ్లోను మధ్యప్రదేశ్లోనూ ఎక్కడైనా పెట్టండి. ఇక్కడ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్నే రవీంద్ర భారతి లోపల ఓపెన్గా కూడా కాదు, ఓపెన్ ప్లేస్ కూడా కాదు, రవీంద్ర భారతిలో పెడతామంటేనే వద్దన్నే వాళ్ళు. మరి మేము దీన్ని ఎలా ఒప్పుకోవాలి? వాజ్పేయి గారి విగ్రహం తీసుకొచ్చి అక్కడే పెట్టాలంటుందండి. ఇంకొక చోట అయితే ఓకే, అప్పుడు వద్దని ఎవడు అనడు. తీసుకొచ్చేసేసి ఏదో ఎన్టీఆర్ గారి విగ్రహం ఎన్టీఆర్ గారి సర్కిల్ పేరుతో ఉన్నదాన్ని పెట్టడం ఏంటి? ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ తాలూకు ప్రాబల్యం ఏంటంట నాకు అర్థం కాదు. ఆయన దేశానికి చేస్తే ఈయన రాష్ట్రానికి చేసాడు. కావాలంటే రెండు పక్క పక్కన పెట్టండి. అంటే మీ వెనక మోడీ ఉన్నాడు, ఇంకా ఏదో డామినేషన్ చేయగలము మేము, వరుసగా ఇక మేమే గెలుస్తాము అంటే గెలుపుకి అను ప్రజల అభిప్రాయాలకి తేడా ఉండదా? సంబంధం ఏంటి అసలు? బుల్డోజ్ చేసేసుకుంటూ పోతారా? ఉత్తరప్రదేశ్లో ఒక విగ్రహం పెట్టించండి ఎన్టీఆర్ గారిది చూద్దాం, పివి నరసింహరావు గారిది పెట్టించండి, అల్లూరి సీతారామరాజు గారిది పెట్టించండి, కొండా వెంకటప్పయ్య గారిది పెట్టండి, వావిలాల గోపాలకృష్ణయ్య గారిది పెట్టించండి. వీళ్ళందరూ ఎవరైనా మన వాళ్ళు కూడా సొంటల్లాగా నోరు తెరిచి చూస్తారు. కాళోజీ గారి విగ్రహాన్ని పెట్టండి, దాశరథి గారి విగ్రహాన్ని పెట్టించండి, తెలంగాణలో మహానుభావులు రావేరు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పెట్టించండి. మీకు ఆ దమ్ము లేదు, తీసుకొచ్చి మన ఎత్తిని మాత్రం రుద్దుతారు, మన ఎత్తిని రుద్దుతారు. అదేంటంటే దేశ నాయకులు మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ, పివి నరసింహరావు గారి విగ్రహాలు పెట్టిండి. మరి ఉత్తరప్రదేశ్లో ఆయన హయాంలో ఉత్తరప్రదేశ్కి ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయి, పశ్చిమ బెంగాల్కి ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చారు, అక్కడ పెట్టిండి. మీకు అది జాతి కాదు. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఉన్న చోట పెట్టాలని ట్రై చేస్తారు. సరిగ్గా రగులుకుందనమాట, సరిగ్గా పడుతుంది. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అనుకోండి, వీళ్ళు అసలు అభ్యంతరం పెట్టేవాళ్ళే కాదు. ఎందుకు పెడతారు? వాళ్ళ పార్టీ కాదు కాబట్టి. అంటే ఇక్కడ పార్టీల దేశ స్థాయి నాయకులకున్న ఇమేజ్ వాళ్ళు చేసిన మంచి పని. మరి ఎన్టీఆర్ గారిని కాదని అక్కడ ఉన్న సర్కిల్లో అది తీసేసి వాజ్పేయి గారిని పెట్టాలనుకోవటం ఇది తప్పు. రాజశేఖర రెడ్డి గారు వీళ్ళ దృష్టిలో అసలు దేశస్థాయి నాయకుడు కాదు. మరి ఎన్టీఆర్ గారికి ఏమైంది? ఆ విగ్రహం ఎందుకు తీయాలి? తీసుకొచ్చి పాపం లాక్కొచ్చి మరి పెట్టాలని ట్రై చేశారండి. విగ్రహంపై ఆగ్రహం టైటిల్ పెట్టేసుకోండి. ఇక మామూలుగా లేదు అసలు. చూడబోతే పాత విగ్రహాలన్నీ తీసేసి గాంధీజీ గారి విగ్రహాలు, నెహ్రూ గారి విగ్రహాలు నిన్న చెప్తున్నారు కదా వందే మాతరం గురించి. అసలు అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు, ఇప్పుడు మీరు చూశారు ఆయన ఒప్పుకున్నాడు. దేనికి ఒప్పుకున్నాడు? మీరు పాడండి, ఇక ప్రతిరోజు పాడండి. మీ పార్టీలో కార్యకర్తల చేత ముందు పాడించండి, తప్పులు లేకుండా. అన్నీ మేమే చేసామంట. ఏంటి డామినేషను, ఏంది ఆధిపత్య ధోరణి? ప్రతిసారి ప్రతి చోట. అందుకే కదా అసలు ఆ వందే మాత్రం రాసినప్పుడు ఆర్ఎస్ఎస్ లేదు, బీజేపీ లేదు. మీరు ఈ డ్రామాలు ఆపండి బాబు అన్నదే మహువా మైత్ర. అదే పశ్చిమ బెంగాల్ ఎంపీలు రేపొద్దున రాత్రి కూడా చెప్పాం కదా, పశ్చిమ బెంగాల్ ఎంపీలు కరెక్ట్గా పోరాడుతున్నారు. వాళ్ళు అక్కడ మళ్ళీ ఓడిపోనియండి, గెలవనియండి. బీజేపీ వర్సెస్ టీఎంసీ 4లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఓడిపోనియండి, గెలవనియండి. సరిగ్గా టఫ్ ఫైట్ అన్నమాట. నువ్వు ఎవరివైతే మాకిందా అన్నీ మాకు తెలుసు. నిన్న మామూలుగా ఇరిటేట్ చేయలేదు మా మోడీ గారిని ఆయన. బీజేపీ మన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మామూలుగా చేయలేదు. బకింగ్ బాగాదు
బకిం దాదా కాదు బకిం బా అని పిలవండి అని చెప్పేసి. ఓకే ఓకే అని వెంటనే పాపం ఎక్కడ లేని క్రోషం కనపడింది మోడీ గారిని. నాకట్టని చెప్తావా, ఓకే దాదా, నిన్నైతే దాదా అని పిలవచ్చు కదా. ఏం చెప్పకూడదు, మనకి ఎవ్వరు ఏమి చెప్పకూడదు, అంతా మనం ఏం చెప్తే వాళ్ళు చప్పట్లు కొడుతూ వినాలన్నమాట. ఈ విగ్రహాల గొడవ మాత్రం సామరస్యంగా పరిష్కరించుకునేటట్టు చూస్తారు. మెల్లిగా ఒక పక్కన వాళ్ళు ఒక పక్కన వీళ్ళు పెట్టుకున్నారు. మనకు పడని విగ్రహాలు పెట్టకూడదు అనటం ఒక ఎత్తు అయితే, ఉన్న విగ్రహాలు తీసేసి ఉన్న సెంటర్ పేరు తీసేసి ఇంకొకళ్ళ పెట్టేది. పైగా ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఎన్టీఆర్ గారి అభిమానులు, తెలుగు అభిమానులు, తెలుగుదేశం అభిమానులు అందరూ ఈ చర్యను ఖండిస్తారు.